మన జీవితంలో ఎంతోమంది మనుషులు వస్తారు వెళ్తారు. వారిలో అందరూ మంచివాళ్ళు కారు, అలాగే అందరూ చెడ్డవాళ్ళు కూడా కాదు. కొంతమంది మన జీవితంలో మంచి జ్ఞాపకాలను మిగులుస్తారు, మరికొందరు మర్చిపోలేని బాధని ఇస్తారు. వాళ్ళ వల్ల మనం ఎంతో బాధపడవచ్చు, ఎంతో సతమతమై ఉండొచ్చు. కొన్నిసార్లు ఎందుకు ఇలా జరిగిందో అని ఎన్నో రోజులు ఆలోచిస్తూ ఉండిపోతాం. కానీ మనకు నిజమైన ప్రశాంతత కావాలంటే మనకు ఎంత పెద్ద బాధ ఇచ్చినా వారిని మనస్ఫూర్తిగా క్షమించడం నేర్చుకోవాలి. క్షమించడం అంటే వాళ్ళను చేసిన తప్పులను సమర్థించడం కాదు, ఆ బాధని జీవితాంతం మోస్తూ మనల్ని మనమే శిక్షించుకోకుండా ఉండడం. ఎందుకంటే కోపం, ద్వేష, బాధ ముందుగా మన మనసునే అలసిపోయేలా చేస్తాయి. కానీ క్షమించడం మనకు ప్రశాంతతను ఇస్తుంది. క్షమించడం వల్ల మారేది ఎదుటి వ్యక్తి కాదు, మన మనసు మాత్రమే. కాబట్టి క్షమించడం నేర్చుకోండి.